शाल है कंडो कंडो ना सर गिफ्ट सर तकरीबन సంతోషం. నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ కార్పొరేటర్, నా చిరకాల మిత్రుడు బొబ్బుల శ్రీనివాస్ యాదవ్, ఈనాడు రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సమక్షంలో, అదేవిధంగా అటు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, ఒట్టూరు సంపత్రాజు గారు, వీరందరితో కలిసి వారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన దానికి చాలా సంతోషంగా ఉంది. వాస్తవం చెప్పాలంటే ఇది చాలా భావోద్వేగాలతో కూడినటువంటి ఒక అంశం. ఎందుకంటే బొబ్బాసనయ్య నాది ఈనాటి పరిచయం కాదు. విఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లో నాకంటే బొబ్బాసనయ్య సీనియర్, నేను వారికి జూనియర్ని. ఇద్దరం కూడా చిరో విద్యార్థి సంఘంలో రాజకీయాలు చేసిన వ్యక్తులవి. ఆ తర్వాత అటు బొబ్బాసనయ్య కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉన్నారు, నేను ఉన్నా. తర్వాత ఇద్దరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం కూడా జరిగింది. అన్ని రకాల కూడా ఏదైతే బొబ్బాసనయ్య మేము కలిసి పనిచేసి 1-2 సార్లు బొబ్బాసనయ్య కార్పొరేటర్ అయ్యాడు. దేవుడి దయ వల్ల, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రజల దయ వల్ల, కార్యకర్తల కష్టం వల్ల నేను కూడా 1-3 సార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది. కాబట్టి ఏదైతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత బొబ్బాసనయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆగారు. ఆ రోజు మా మధ్యలో అనేక మనస్పర్ధలు, పొరపొచ్చలు ఉన్నాయి. అటు ఇద్దరం కూడా అనేక మనస్పర్ధలతో ఇబ్బందులు పడ్డాం. కానీ ఏదేమైనా మళ్ళీ నా మిత్రుడు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరేదానికి, పొంగూరు నారాయణ గారి సమక్షంలో చేరేదానికి, నాతో కలిసి రూరల్ నియోజకవర్గంలో వారు కార్పొరేటర్, నాతో కలిసి పనిచేసేదానికి ఒక మంచి మనసుతో వచ్చిన దానికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో స్వాగతిస్తున్నా. ప్రత్యేకంగా నేనే చెప్పాను వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డికి, నారాయణ సార్కి, అందరూ కూడా అన్ని రకాల కూడా కలిసి పనిచేస్తాం, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాజకీయాల్లో భేదాభిప్రాయాలు, విభేదాలు, వాదనలు, వివాదాలు సర్వసాధారణం. అంతిమంగా అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని కలిసి పనిచేసేదానికి బొబ్బాసనయ్యతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే రకంగా ముందుకి వెళ్తామని చెప్పి అన్ని రకాల కూడా నా చిరకాల మిత్రుడు బొబ్బుల శ్రీనివాస్ యాదవ్ని అన్ని రకాల కూడా స్థానిక శాసనసభ్యుడిగా ప్రోత్సహిస్తానని చెప్పని మాట ఇస్తూ 2 సార్లు వైఎస్ఆర్సీపీ తరఫున ఇక్కడ 37వ వార్డులో కార్పొరేటర్ గెలిచాను. నా మిత్రుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీలో 2 సార్లు గెలిచి ఆయన పార్టీ మారే పరిస్థితుల్లో నేను వైఎస్ఆర్సీపీలోనే ఉండిపోవడం జరిగింది. తర్వాత చాలా పరిణామాలు జరిగి తర్వాత తెలుగుదేశం గెలవడం జరిగింది. అయినా నేను వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాను. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో డివిజన్ కానీ చుట్టుపక్కల కానీ నాకు సంబంధించిన ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాలంటే డెవలప్ అయ్యే పరిస్థితుల్లో లేదు. డివిజన్లో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు అట్లాగే నిలిచిపోయినాయి. ఆ పరిస్థితిలో నేను ఈరోజు పొంగూరు నారాయణ గారు, అలాగే నా ప్రియమిత్రుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరితో కలిసి మనస్ఫూర్తిగా పనిచేయాలని నిర్ణయించుకొని టీడీపీలో చేరడం జరిగింది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.